బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర నంద్యాలకు చేరుకుంది. బండ్ల గణేష్ కు టీడీపీ నేత ఎస్ఎండి ఫయాజ్, జనసేన నేత సుధాకర్ ఘన స్వాగతం పలికారు. తాను మొదలుపెట్టిన సంకల్ప యాత్ర ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడిదని బండ్ల గణేష్ తెలిపారు. 11 రోజుల సంకల్ప యాత్రలో 250 కిలోమీటర్లు పూర్తి చేశానని, ఫిబ్రవరి 10న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు. తర్వాత రచన ఒక్కరి తర్వాత రాము చేసి సార్ చాలా ఆనందంగా ఉంది. నంద్యాల గడ్డ మీద అడుగు పెట్టగానే లోకనాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ. ఈ గడ్డ మీద అడుగు పెట్టగానే గతం గుర్తొచ్చి కొంచెం బాధ అనిపించింది. ఫయాజ్ గారి నేతృత్వంలో ఫరూక్ గారి అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానం చూస్తుంటే ఉత్సాహంతో ఉరుకులేస్తుంది. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం, దేవుడి దగ్గరికి వెళ్తున్న మొక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటకు తీసుకురండి, నా గడప నుంచి మీ గడప దాకా నడిచి వస్తారన్న భాగంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందరు ఇదే అభిమానంతో, ఆశీర్వాదంతో ఇంకా ముందడుగేసి ఫిబ్రవరి 10కంతా స్వామివారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్తాను. ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాలలో ఫయాజ్ అన్న నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం నా జీవితంలో మర్చిపోలేంది. థ్యాంక్ యూ ఫరూక్ గారికి కానీ, నా మిత్రుడు రియాజ్కి కానీ, ఫయాజ్ అన్న గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలకు, చంద్రబాబు గారి అభిమానం